కొన్ని వందల మంది, వేల మంది, లక్షల్లో నష్టపోతున్నారు. కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి క్యాన్సర్తో. సో మీరు ట్రీట్మెంట్ నా చేస్తారు. డైట్లో ఒకటైతే చెప్తానండి. నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అంతా ఎవరో తెలుసా, చితక బాధించుకుని ఇతర వ్యవస్థల్లో మొత్తం నాలుగు కూడా బయటకు వచ్చేసి నల్లబడిపోయి బొగ్గులాగా నెత్తి మీద జుట్టు లేకుండా వాళ్ళిద్దరు మోసుకొచ్చి కూర్చోబెట్టాడు నా పేషెంట్లు. నాకు ఒరిజినల్ పేషెంట్స్ కాదు వచ్చేది. జాగ్రత్త గమనించండి. మీరు నేను ఒక బైక్ రేస్ ఆడుతున్నాం, మీకు 10 ఏళ్ళు బోరు చేసిన బండి ఇచ్చి నాకు కొత్త బండి ఇస్తే మన ఇద్దరు న్యాయం జరుగుతుందా చెప్పండి? మన ఇద్దరు కంపేర్ చేయొచ్చు వైద్యాల్లో. నా దగ్గర చితకబాతికి వచ్చినాడు, వాళ్ళకి డేట్ చెప్పిన నిజానికి ఆఖరిలో వస్తారు. క్యాన్సర్ నిర్ధారణ నా దగ్గర జరగదు కదా. ఆ టైంలో కూడా నేను చెప్తున్నాను, మిగతా అంతా స్ప్రెడ్ అయి ఉంటే నా దగ్గర ఒక విజయం మీ ద్వారా ఘనంగా క్లెయిమ్ చేస్తున్నా. ఒక 6 నెలలు నేను చెప్పిన విధానంలో డైట్ చేసిన ఎవరికి ఇంతవరకు ఇన్నేళ్లలో రెండో ఆర్గాన్ స్ప్రెడ్ అయినా ఇంతవరకు నేను చూడాల. విత్ ఇన్ ఆర్గాన్ తగ్గపోవచ్చు, అంటే అదే దాంట్లో ఉండొచ్చు, లేదా కొంచెం పెరగచ్చు. అక్కడ అదే ఆర్గాన్ అంటే ఒక గిడ్డి వాళ్ళు ఇంత నొప్పి ఉందండి, ఇంత నొప్పి ఉంది, ఇంత నొప్పి ఉంది, మ్యాటర్ ఏం కాదు. ఎంత నొప్పి ఉన్నా ఒకటే, పక్క గిడ్డి వంకి వెళ్ళకూడదు. క్యాన్సర్ అంటేనే స్ప్రెడ్, నా దాంట్లో స్ప్రెడ్ అయిపోతుంది. అది స్ప్రెడ్ ఆగిపోతుంది. ఓకే, స్ప్రెడ్ అయిపోతుంది. స్ప్రెడ్ వెళ్ళిన ఒక్కళ్ళు కూడా చూడాలి. అలానే డైట్ చేసి కొంతమంది ఏదో కలిపిద్దామని చూస్తున్నారు చూసారా. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళలో నేను బండారం బయట పెడితే బట్టలు ఊడిపోతాయి. నా దగ్గర ఎవిడెన్స్లతో ఉన్నాయి. అంటే కొన్ని కిలికితే ఏమవుతుందంటే నాకు కొన్ని ఎథిక్స్, కొన్ని మర్యాదలు ఉండి వేరే వ్యవస్థతో నేను డెప్త్కి వెళ్ళను. నా దగ్గర ఎవిడెన్స్లతో సహా మొత్తం పెట్టుంచాను. ఒకవేళ అక్కడ దాకా వెళ్ళి కూర్చోవలసిన పరిస్థితి వస్తే ఇప్పుడు ఇవాళ ఏదైతే అంటే ఎలా ఉంటుందంటే ఏదో దాడి చేద్దాం అంటే బట్టలు ఊడిపోతాయి. మొత్తం ప్రతి చావు గురించి ప్రతి రికార్డులు, కొన్ని వేల రికార్డులు, అఫిషియల్ రికార్డులు, ఒక పేషెంట్కి అయిన ఖర్చు, ఒక పేషెంట్ మొదట ఎలా ఉండేది, ఒక సింగిల్ క్యాన్సర్ ఉంటే 5-6కి స్ప్రెడ్ అవ్వటం, మళ్ళా అదే అవ్వటం, మళ్ళా పోవటం, వాళ్ళు చనిపోవటం. నేను మిమ్మల్ని క్వశ్చన్ సూట్గా అడుగుతానండి, మీ దగ్గర నిజంగా అంత తోపుగాళ్ళు మీరు అంత అద్భుతమైతే ఎడిట్ మీరంత తోపుగాళ్ళు మీరు నిజంగా అద్భుతమైతే ఒక 50 మంది బతికే అవకాశం ఉందనుకోండి. ఒక 50 మంది బతికారు ప్రపంచంలో. ఆ 50 మందిలో స్టీవ్ జాబ్స్ ఉన్నాడా? ఇంకొక ఆయన పెద్ద సెలబ్రిటీలు ఉండరు, 100 కోట్లు కాదు 1000 కోట్లు ఖర్చు పెట్టగలిగిన సెలబ్రిటీలు ఉంటారు. దాంట్లో పేర్లు ఎందుకు అవసరం లేదు. అది మళ్ళీ స్టీవ్ జాబ్స్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ చేసాడు కనొచ్చు. ఆల్టర్నేటివ్కి వెళ్ళాడు అంటే అంత పెద్ద మేధావి ఆల్టర్నేటివ్కి వెళ్ళాడంటే నేను సావరణ చేస్తా కానీ అది పోతే ఆల్టర్నేటివ్ పోతాం కానీ మీ మొహం చూడన్నాడంటే అర్థం కావట్లా. అది మేము మన మొహం కాంట్రీ చూసినట్టని. మీరు ఎలా తగ్గించగలుగుతున్నారు దాన్ని? అరే మీకు సింపుల్గా చెప్తాను, సర్జరీ చేయకుండా ఎలా చేయగలరు అని. ఏమంటే సర్జరీ చేసి ఏం తగ్గించారండి? నేను ఇప్పుడు క్యాన్సర్ ఈజ్ సెకండ్ లీడింగ్ డెత్ కాజ్ ఇన్ ఎంటైర్ వరల్డ్ కదా. మరి అందరికీ అమెరికాలో హైయెస్ట్ డెత్ రేట్లు అదొకటి. ప్రతి ఇద్దరు ఒకళ్ళు క్యాన్సర్ వస్తుంది. మరి అందరికీ వైద్యం జరుగుతుంది కానీ అమెరికాలో అత్యున్నత వైద్యం ఉంది కదండి. మరి ఎందుకు అవుతుంది చెప్పండి? ఎన్నాళ్ళు ఉంటుంది సర్వైవల్ రేట్ క్యాన్సర్లో? 1-2లో క్యాన్సర్లు ఉంటే ఆయుర్వేదం తగ్గుతాయి, హోమియో తగ్గుతాయి, కాఫీ టీలు మానేసి సింపుల్గా ప్రోటోకాల్ లైఫ్ స్టైల్ మార్చుకుని తగ్గుతాయండి 1లో ఉండే వాళ్ళకి. అది కాదు మన ఘనత అంటే. మొత్తం మరి అడ్వాన్స్ తగ్గించినప్పుడు మన ఘనత. మరి ఇంతమంది సెలబ్రిటీలు ఎందుకు చనిపోయారు చెప్పండి? నేను మన పేర్లు చెప్పొద్దు, మీకు తెలుసు, నాకు తెలుసు, చూసే ప్రతి ఒక్కరు తెలుసు. మీరు చెప్పగలిగితే ఒక 10,000 కోట్లు ఒక క్యాన్సర్ తగ్గితే ఇవ్వగలిగిన కెపాసిటీ ఉన్నాళ్ళు, వయసులో ఉన్నాళ్ళే ఎందుకు క్యాన్సర్తో చచ్చిపోయారు చెప్పండి? బతికే అవకాశం ఉంటే. మేము వాళ్ళ తగ్గించాం, మనీషా కొయిరాలు ఇంకోటి పేర్లు చూస్తున్నారుగా, వాళ్ళ బతికిచ్చిన మీరు వీళ్ళని ఎందుకు చంపేశారు చెప్పండి? వాళ్ళ బతికిచ్చారని వీళ్ళు చంపేశారుగా. వాళ్ళ బతికిస్తే మీకు క్లెయిమ్ అయితే ఏమన్నా ఒక జబ్బు మీకు ఒక మోషన్ ఆగే టాబ్లెట్ వేసారండి, 1000 మందికి వేస్తే 1000 మందికి అవుతుంది మోషన్. తలనొప్పి తగ్గే శారడని వేసారనుకోండి, 1000 మందికి ఒక 5 నిమిషాలు డ్యూటీ తగ్గుతుంది. మరి మీరెందుకు అంత సెలబ్రిటీలని ఒకళ్ళిద్దరు పేర్లు చెప్పిన మీరు వాళ్ళకి 1-2 స్టేజ్లు ఉండేవాళ్ళని కొన్ని ప్రోటోకాల్ ఉంటాయండి. మరి మిగిలిన ఎంతమంది ఎందుకు బలవుతున్నారు? క్యాన్సర్ ఎందుకు లాస్ట్ 40 years అయింది? వాళ్ళ వదిలేండి, నాకు మీరు ఎలా చేస్తున్నారు నేను మీరు జాగ్రత్త గమనించాను. నాకు ఎందుకు తగ్గుతాయి అంటే నేను మెటబాలజీ మారుస్తాను. ప్రపంచంలో కూడా మెటబాలజీ మార్చరు. ఆ మెటబాలజీ మార్చబట్టే ఇంతవరకు ఆ వ్యవస్థలేమి, ఇప్పుడు అల్లోపతి, ఆయుర్వేదిక్, హోమియో, ఇది పెద్ద వ్యవస్థలు అనుకోండి, ప్రపంచ టాప్ వ్యవస్థలు. చైనీస్ స్టేట్స్ మెడిసిన్, ఈ వ్యవస్థలు ఎవరికైనా డయాబెటీస్ మందులు వాడుకొని చేయగలిగారా? లేదు, నేనే కదా చేయగలిగింది. టైప్ 1 ఎవరన్నా అసలు ఒక పాయింట్ తగ్గించగలిగారా? నేనేగా చేయగలిగింది. ఇలాంటివన్నీ మెరకల్సిన ఆటోఇమ్యూన్ డిసీజులన్నీ, ఎస్ఎల్ఈలు తగ్గించడము, ఆర్ఏలు, మయోసైటిస్లు అన్నీ తగ్గించింది నేనే కదా. పోనీ మందులు లేకుండా చేసాక వీళ్ళు స్టెరాయిడ్స్ ఇచ్చి మాయ చేసి సిమ్టమ్ను మాయ, అలోపతిక్ మోడల్ ఏంటంటే సిమ్టమ్ను మాయం చేయడం. అందుకని వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ప్రపంచం అంతా ఫెయిల్ అవడానికి వీఆర్కే ఒక్క డైట్ సక్సెస్ అవడానికి కారణం మీకు చెప్పనా? ఒక గదిలో ఒకడు పడుకున్నాడండి, ఫ్రెంచ్ విండో తీసుంది, చలిగా లోపలికి వస్తుంది, అతను గజగజ వణుకుతున్నాడు. అలోపతి డాక్టర్ వచ్చి రగ్గు కప్పాడు, హోమియో డాక్టర్ వచ్చి దుప్పటి కప్పాడు, ఇంకొకరిని కంబళ కప్పాడు. వీఆర్కే డైట్ వచ్చి కిటికీ మూసాడు. అది నేను చేసే వైద్యం డయాబెటీస్ కాదు. డయాబెటీస్ అనే సిమ్టమ్ ఎందుకు వచ్చిందని మూల కారణానికి. రాజుగారు కూడా కథ అన్నారు కదా, రాజు 7 చేపలు కదా. 7 చేపలు ఎండలేదంటే ఒక్క కారణం చెబుతాడు. మొదటి కారణం సరిచేస్తే మిగిలిన ఉండవుగా, మూల కారణం సరిచేయాలి. మీ అబ్బాయి ఉన్నాడు నరసింహరావు, కాళ్ళు పిసుకున్నానా అంటాడు ఆడుకుని వచ్చానని. మీరు ఇప్పుడు కాళ్ళు పిసుకారనుకోండి, రేపు పిసుకమంటాడుగా. నొప్పులు అంటే ఏంటి?
మీరు అడుగు 2 ట్రై చేయండి. ఉమ్, నొప్పులు కారణం ఏముంటుంది? ఆడు డిహైడ్రేట్ అయి ఉంటాడు. ఉమ్, వాటర్ తగ్గితే కాళ్ళు నొప్పి, ఎందుకంటే బాడీ బోన్స్కి 26% వాటర్ కావాలి. మీరు ఒక 5 లీటర్ల బాటిల్ అక్కడ పెట్టి, అరే ఇప్పుడు సాయంత్రం 4:30 అయింది, ఉమ్, రేపు సాయంత్రం 4:30 లోపు ఒక చొక్క పంపించకూడదు అని మీరు అనండి. రేపు నుంచి మిమ్మల్ని అడగడు. ఉమ్, ఇంకా అన్నాడు అనుకోండి, డి విటమిన్ కాల్షియం చెక్ చేయండి. ఉమ్, కాల్షియం డి విటమిన్ మీరు సరి చేస్తే జీవితంలో పెసకమని అడగడు. ఉమ్, మీరు కాళ్ళు పిసితాడు చచ్చే వరకు పెసకమంటాడు, ఉమ్, ఉమ్, మీరు అయిపోయే వరకు పెసకమంటాడు, ఉమ్, ప్రతిరోజు వచ్చి పెసకమంటాడు. ఉమ్, మూల కారణం సరి చేద్దాం మీరు. ఉమ్. అంటే ఇప్పుడు మీరు క్యాన్సర్ కూడా మురుగుంటనే అటువంటి- వాసన పోగొట్టడం అంటే మురుగుంట సెంటు కొట్టడమా? క్యాన్సర్ కూడా అటువంటి మూల కారణం ఏంటి? అదే చెప్తున్నా. క్యాన్సర్ మూల కారణం నేను 3 గంటల వీడియో చెప్పానండి. మిగిలిన వాళ్ళు ఎవరో చెప్పట్లా. నేను చెప్పా క్యాన్సర్ ఎందుకు వస్తుంది చెప్పా. ఉమ్, 3 గంటల వీడియో వీఆర్కి ఎక్స్క్లూజివ్లో ఉంది. ఉమ్, వివరంగా చెప్పా. ప్రపంచంలో ఎవరు ఎందుకు వస్తుంది తెలీదమ్మా, తెలీదండి. Hmm. ఎవరికైనా చెబుతున్నారు మీరు కోట్ల రూపాయలు కట్టినా ఉమ్, తెలీదండి. ఎందుకు తెలీదు? ఉమ్, క్యాన్సర్ ఎందుకు వస్తుంది? Hmm. సినిమా హాల్కి వెళ్ళారు మీరు, ఉమ్, ఇంటర్వల్ ఏమేస్తున్నాడు? Hmm. మా ఆయన తంబాకు తిన్నాడు, గుట్కా పొగాకు మానండి, ఏడేమానండి. మరి 90 మంది మీ దగ్గరికి వచ్చే వాళ్ళందరూ జీవితంలో తంబాకు సిగరెట్లు తాగినాళ్ళగా. తాగిన వాళ్ళు కూడా నేను వస్తుంది. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, 99 మంది ఉమ్, తంబాకు సిగరెట్లు లేనాళ్ళగా. తాగిన వాళ్ళు కూడా మరి ఆ కారణం చెప్పాలి నువ్వు. వాళ్ళకు కూడా వస్తుంది. తాగిన ప్రపంచం వాళ్ళకు ఎక్కడ ఫెయిల్ అవుతుంది చెప్పనండి? ఉమ్, ఎక్కడ ఫెయిల్ అవుతుంది చెప్పనా? మిమ్మల్ని సూటుగా అడుగుతున్నా క్వశ్చన్. ఒకవాడు గుట్కా తింటాడు నరసింహ గారు, మీరు ఏమంటారు? మీరు ఆంకాలజిస్టు, వైద్యం మొదలెట్టినప్పుడు అరే గుట్కా మానేరా లేదా తగ్గదంటారు. సో తగ్గిందో లేదో వేరే విషయం, గుట్కా మానాల్సిందే కదా. మానితే తిర్రాదని చెప్పచ్చు మీరు. లేదా సిగరెట్లు లాగదుగా లంగ్ క్యాన్సర్ వచ్చింది, సిగరెట్లు మానితే కానీ లంగ్ క్యాన్సర్ తగ్గదని మీరు చెప్తారు. లేదా తాగుతారంటే మళ్ళీ వస్తుంది, ఉమ్, అంటే మూలకారం తీస్తేనే నీకు మళ్ళీ రాదురా అని చెప్తారు. అవునా? ఉమ్, అట్లనే ఒక ఎక్స్ అనే లక్ష్మి అనే అమ్మాయికి క్యాన్సర్ వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఒక్కప్పుడు కూడా తినరు. ఆ అమ్మాయికి ఎందుకు వచ్చింది తెలియదు, కానీ దోమలు కుట్టేది రాలేదు కదా. ఉమ్. సమ్ ఎక్స్ అనే కారణం ఉంది కదా, కారణం ఉండి ఏదో వచ్చింది. రీజన్ లేకుండా. సే ఎక్స్ అనే కారణం ఉందనుకోండి. ఇందాక గుట్కా మానితే కానీ తగ్గదన్నావు, సిగరెట్ మానితే కానీ తగ్గదని చెప్పావు. మరి ఇక్కడ ఎక్స్ అనే కారణం మానాలిగా. ఉమ్, నువ్వేం మానిపించావు? ఉమ్, ఇంతకుముందు ఏం తిని క్యాన్సర్ తెచ్చుకుందో ఉమ్, ఆ రీజన్ అలాగే ఉంచినప్పుడు మీకు ఎలా తగ్గుతుంది? సేమ్ ఒకడో కిడ్నీ పోయిందండి నరసింహ గారు. ఉమ్, ఎందుకు పోయింది? 15 చూడండి, ఆ కేసులో అయ్యాయి. 15 ఏళ్ళ నుంచి షుగర్, 15 ఏళ్ళ నుంచి డయాబెటీస్. కిడ్నీ మార్చాలన్నా మందులు బాగుంది, వాడతాం. ఉమ్, డయాబెటీస్ మందులు వాడారు పోయింది. 15 ఏళ్ళ నుంచి ఉన్నావు, ఇప్పుడు నువ్వు మీ ఆవిడో ఎలా అయితే మీ పిల్లడో కిడ్నీ ఇచ్చాడు మార్చావు, బాగుంది. అంటే 15 ఏళ్ళ నుంచి ఉన్న కిడ్నీ, అంటే మీకు 15 ఏళ్ళ నుంచి ఉన్న డయాబెటీస్ మీ అసలు కిడ్నీని పోగొట్టగలిగిందంటే అరువు కిడ్నీని ఎంతసేపు పోగొడుతుంది? అవి అలాగే ఉన్నాయి. ఉమ్, ఆ మూలకారణం తీసేపోతే అరువు కిడ్నీ ఎన్నాళ్ళు అవుతుంది? ఉమ్, అంతేగా. అనవసరంగా మీ ఆవిడకు కిడ్నీ బొక్క తప్ప ఉపయోగం ఉంది. ఉమ్, నువ్వు మూలకారణం తీసేయాలి, షుగర్ బీపీ తగ్గించగలుగుతున్నావా? ఉమ్, ఎందుకు తగ్గించట్లా? ఎందుకు తగ్గించట్లేదంటే ఉమ్, రామకృష్ణ విధానానికి వస్తే ఒక్క రోజుతో అయిపోతుంది. ఉమ్, కానీ ఆ విధానంకి వస్తే ఇప్పుడు మీరున్నారు, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఆ డాక్టర్ హాస్పిటల్కి వెళ్తారు, ఒక 10 ఏళ్ళ తర్వాత ఆ కొడుకు పెట్టిన హాస్పిటల్కి వెళ్తారు, ఇంకో 20 ఏళ్ళ తర్వాత మనోడు హాస్పిటల్లో కర్ర తట్టు వెళ్ళి మనోడు హాస్పిటల్లో పోతారు. ఉమ్, అప్పటి వరకు మీరు దొడ్లో కట్టేసుకున్న మేత వేయకుండా పాలు ఇచ్చే పాడావు, మిమ్మల్ని ఎందుకు వదులుకుంటారు? ఉమ్, పైగా మీ మూలం తర్వాత కిడ్నీలు పోతాయి. ఉమ్, వాళ్ళు కళ్ళు పోయిన ప్రతివాడు షుగర్ మూలానికి డయాబెటిక్ కదా, ఉమ్. కిడ్నీ పోయిన ప్రతివాడు డయాబెటీస్ బీపీనే కారణం. అంతే కదా. డయాబెటీస్ మీ మందులేగా? ఆ, మందులు వాడు ఏది జరిగినా జరుగుతుందిగా. మరి మీ దగ్గర పరిష్కారం ఉంటే ఇంకా అనుకునే ఉంది. ఉమ్, సరే అది ఓకే. ఆ. నాకు మీ దగ్గరకు వచ్చిన పేషెంట్ నేను మూలకారం తీస్తాను, అదే ఏనండి జాగ్రత్తగా. అవి ఎలా తగ్గినాయి జాగ్రత్తగానండి. ప్రపంచం అసాధ్యమని మెటబాలజీ మార్చదా నేను తగ్గించా. క్యాన్సర్ రామకృష్ణ తోపుగాడుగా జాగ్రత్తగా. క్యాన్సర్ ఇస్ మెటబాలిక్ డిసీజ్. మెటబాలజీని తగ్గిస్తారు. ఎస్, మెటబాలిక్ డిసీజ్. రివర్స్ అవుతుందా అది? అవు క్యాన్సర్ దగ్గర గురించి ఆ భాష మాట్లాడకూడదు, నేను మాట్లాడకూడదు, అల్లోపతి ప్రపంచం ఎవరో మాట్లాడకూడదు. ఉమ్, మంచి ఫలితాలు వస్తేనే పద్ధతి గల భాష మాట్లాడదాం, ఉమ్, ఉమ్, చట్టపరమైన భాష. ఉమ్, అది మీ భాష. అసలు ప్రపంచంలో రివర్స్ అనే మాట ఉండదు. ఉమ్, ఎలా మంచి ఫలితం ఇస్తాం. ఉమ్, ఇంట్లో ఆహారం తిస్తే మంచిదేగా. మీరు కీమోలు 50 కొట్టి లేదా రేడియేషన్ అన్ని చేసి ఉమ్, పితర పెట్టి తేటగా ఒక ట్యూమర్ మాయం చేశారనుకోండి, మళ్ళీ తిరిగి వచ్చింది అనుకోండి, ఉమ్, ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఒక అమ్మాయికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, ఉమ్, బ్రెస్ట్లోనే ఉంది, పెట్లోనూ బయాప్సీలు ఎక్కడ లేదు. మీరు సర్జరీ చేసి సెంటీమీటర్ ఉంటే 10 సెంటీమీటర్ తీశారు, 20 కీమోథెరపీ 30 రేడియేషన్ ఇచ్చారు. 6 నెలలు ఒక 3 నెలల తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తే 5-6 చోట్ల స్ప్రెడ్ అయింది. ఉమ్, బ్రెయిన్లో ఉంది, బ్రెస్ట్లో, లంగ్లో ఉంది, అదే సైట్లో ఉంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇంతమంది 0 సర్టిఫికేట్ వచ్చింది కదా నవ్వుగానే. ఉమ్, ఈ 2 నెలల్లో క్యాన్సర్ అటాక్కి సంబంధించిన గుట్కాలు సిగరెట్లు తిని తెచ్చుకుంది ఆవిడ. వాళ్ళ ముందు నుంచి ఉందా? లేదు. మరి ముందు నుంచి ఉంటే 0 సర్టిఫికేట్ ఎక్కడి నుంచి వచ్చింది? నీ కీమోలలో దాన్ని మాటి చంపేసి ఉంటే ఎందుకు రీఅకరెన్స్ వచ్చింది? ఓకే. రీఅకరెన్స్ ఎందుకు వచ్చింది చెప్పండి? రాకూడదు కదా, చచ్చిపోవాలి కదా కీమోలు చేసేస్తే. లోపల సర్జరీ తీసేయాలి కదా. ఉమ్, ఒక లెవెల్లో ఆర్గాన్ వచ్చింది, ఒక ఆర్గాన్ పీకేశారు. ఉమ్, ఎందుకు మళ్ళీ నువ్వు సర్జరీ తీసేసిన ఇంకో ఆర్గాన్కి వెళ్ళింది? ఉమ్, ఉమ్. అలా వెళ్ళకూడదని కీమోలు ఎక్కడ మారుమూలు ఎత్తుకు చంపుతున్నాయి సో అన్నావు. స్ప్రెడ్డింగ్ చంపలేదుగా. స్ప్రెడ్డింగ్ ఉండదు అనేది 100 కీమోలు కొట్టిన స్ప్రెడ్ ఆపరే నేను చూపిస్తే ఏం చేస్తారు మీరు? ఉమ్. కొన్ని వేలు చూపిస్తే ఏం చేస్తారు? లేదు అసలు కీమో స్టార్ట్ చేసి పూర్తిగా పోయింది అనేది నేను విరట్లే అక్కడ. నేను మిమ్మల్ని ఒక సూట్ క్వశ్చన్ అడుగుతానండి. నా మౌలిక క్వశ్చన్ కొన్ని ఉన్నాయి, నేనే వ్యతిరేక కాదు. ఉమ్, నేను ఆ కీమోలు అలా వాడాలి, ఎక్కడ వాడాలి అక్కడ వాడాలి, ఆటుకుండే ఉన్నాయి. కానీ చిందా తెలిసి మాత్రం కుదరదుగా. పెద్దానికి నేనంటే ఉమ్, దానితో తెవరచ అదే పరిష్కారం అంటే కుదరదుగా. అది నేను చెప్పేది. ఉమ్, ఉమ్, సింపుల్ క్వశ్చన్ అండి. మిమ్మల్ని మీతో పాటు సూట్గా అడుగుతున్నా.
ఒక వ్యక్తిలో ఉండే సైన్యం ఇమ్యూనిటీ. మీ కాలురిగి మొక్కలైతే అంటించేది ఇమ్యూనిటీ, మీ స్కిన్ లేసిపోతే అంటించేది కొత్త చర్మ ఇచ్చేది ఇమ్యూనిటీ, మీ గోరు లేసిపోతే కొత్త గోరు ఇచ్చేది ఇమ్యూనిటీ. అంతే, రోగం తగ్గించేది ఇమ్యూనిటీనే కదా. ఆ ఇమ్యూనిటీ లేకపోతే కదా హెచ్ఐవి అనేది బాధపడేది. ఒక రోగం వచ్చినప్పుడు మీకు ఇమ్యూనిటీ పెరిగితే మీ జబ్బు తగ్గుతుందా, ఇమ్యూనిటీ చచ్చిపోతే మీకు తగ్గుతుందా? భారతదేశ సైన్యం 2 కాళ్ళు నరికేసి యుద్ధానికి 10 మంది వెళ్తారా? మంచి బలమైన ఆహారం ఇచ్చి, మంచి ట్రైనింగ్ ఇచ్చి, మంచి ఆయుధాలు ఇస్తే ముందుకెళ్తారా? అంటే సైన్యాన్ని బలోపేతం చేస్తారా? సైన్యాన్ని చంపేసి వీక్ చేస్తే వాళ్ళు యుద్ధానికి వెళ్తారా? ఇప్పుడు మీ ఇమ్యూనిటీ చచ్చిపోతే మీ రోగాలు తగ్గుతుంది. నాకు చెప్పండి లాజిక్. నెత్తి మీద బొచ్చోడు కొట్టి, మీరు ఒక మందుతో నెత్తి మీద బొచ్చోడు కొట్టి సలైవరీ గ్లాండ్స్ ఎండిపోయి, పేగులని మాడిపోయి, కళ్ళు పోయి, దాంతో కొత్త క్యాన్సర్ వచ్చి చావుబతులకి వెళ్ళి అనేక మంది చనిపోయి ఒక సిచ్యువేషన్ వచ్చిందంటే అది మేలు చేసినట్టు హాని చేసినట్టు కదా. హాని చేసింది మీకు మేలు ఎలా చేస్తుంది? జబ్బులు పోనీ జబ్బు అని తగ్గు చూపిస్తున్నారా మీరు? ఇప్పుడు మీరు కొంతమంది ఎలా తిరిగి వస్తుంది చెప్పండి. ఇప్పుడు ఒక లివర్ క్యాన్సర్ కేసు ఉందండి. ఒక ఆయన, ఒక పోలీస్ ఆఫీసర్, లివర్ క్యాన్సర్. నేను ఎవిడెన్స్లతో మాట్లాడుతున్నా. 45 ఏళ్ళ పోలీసు, మంచి స్ట్రాంగ్ ఉంటాడు. ఆయనకి ప్యాంక్రియాస్లో చిన్న ఇష్యూ వస్తే ఏదో సర్జరీ చేశారు, నొప్పి అంటే. సర్జరీ చేసి బయోప్సీ పంపితే అనుమానం వచ్చింది, పెట్ చేయించారు. పెట్ చేస్తే దాంట్లో లివర్ క్యాన్సర్ మెటాస్టాసిస్, అదే సస్పిషియస్ ఫర్ మెటాస్టాసిస్ అని ఒకటి వచ్చింది. అంటే వాళ్ళు ఒరిజినల్గా దానికి దేనికంటే ఇచ్చారో తెలియదు. స్టమక్లో కూడా నాన్ ఎఫ్డిజిఏవిడ్ లింఫ్ నోడ్స్ అని వచ్చింది. అంటే ఒక లివర్ అండ్ లింఫ్ నోడ్స్ కేసు. దీనికి ఒక ప్రముఖ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన చెప్పింది ఏంటంటే ఈ రెండే, ఇంకెక్కడా లేదు. పైగా డైరెక్ట్ పేషెంట్, ఇంకెవరు లేరు. మంచి ఫిట్గా ఉన్నాడు, పోలీస్ ఆఫీసర్ కదా, దేశం తిరిగిన పోలీస్ ఆఫీసర్. ఓ పెద్ద డాక్టర్ అంది ఏంటంటే, మీరు సారీ అండి ఇలా చెప్తున్నది ఏమనుకోమాకండి, మీరు 6 నెలల నుంచి బతకరు, నేను మీకు 4 లక్షల రూపాయల ఇంజక్షన్లు ఒక 3-4 ఉన్నాయి, ఇట్లాంటి చేసి కీమోలు కొడితే 3 నెలలు ఎక్స్టెండ్ చేయగలని పీరియడ్ అని చెప్పాడు. అంటే 9 నెలల నుంచి మీరు ఆర్ఎస్కి బయట బతకరన్నాడు. ఆయన మన స్ట్రాంగ్గా రోజు 10 కిలోమీటర్లు పరిగెత్తాడు అని చెప్పాడు. అక్కడి నుంచి ఇంకో పెద్ద హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడ ఒక ఆయన గ్రాఫ్స్ వేసి మరీ రాసిచ్చాడు. ఏం రాశాడు? లివర్కి సోకిన జబ్బు, నేను ఎవిడెన్స్తో మాట్లాడతా, ఎవడన్నా వస్తే ఇట్లాంటి వేలు ఇవ్వటానికి రెడీగా ఉన్నా, ఎవిడెన్స్తో హ్యాండ్ రైటింగ్ లెటర్ పెడతా సహా, ఆన్ రికార్డు, పేషెంట్లు కొన్ని రికార్డ్ చేసుకుంటారు వాళ్ళు మాట్లాడి, ఆ రికార్డుతో సహా మాట్లాడుతుంది, ఎవిడెన్స్ సహా. వాళ్ళు చెప్పిన మాట, లివర్కి సోకిన జబ్బు వచ్చింది, లివర్ ఒకటే, లింఫ్ నోడ్స్ ఉందో లేదో తెలియదు. దీనికి కూడా వాళ్ళు చెప్పింది, అది కూడా చిన్నదే, పెద్దేం కాదు. బోత్ లెఫ్ట్స్ ఆఫ్ లివర్లో వెల్ డిఫైన్డ్, మళ్ళీ లీజన్ కూడా ఏంటి, వెల్ డిఫైన్డ్, మోడరేట్ డిఫైన్డ్, ఇల్ డిఫైన్డ్ ఉంటుంది. వెల్ డిఫైన్డ్ అంటే అన్నిటికంటే తక్కువ, మళ్ళీ వచ్చింది అదే. దానికి అతను వేసి ఇచ్చిందండి గ్రాఫ్, ఇదిగో ఇంత ఉంటుంది, ఇలా చేద్దాం కీమో రేడియేషన్లో, నీకు లివర్కి సోకిన జబ్బు నాట్ రికవరబుల్ టు ఎక్స్టెండ్ సమ్ లైఫ్ అని రాసి కింద గ్రాఫ్ వేసి, ఇదిగో నీకు ఇలా చేస్తే కీమోథెరపీ కొడితే ఇలా తగ్గుతుంది, కానీ కీమో కొట్టడం మళ్ళీ వెంటనే పెరుగుతుంది కదా, ఇలా పెరిగింది, మళ్ళీ కీమో కొడతాం మళ్ళీ తగ్గుతుంది, ఆ తర్వాత పెరగదు, సో నీకు ఇలా జీవితం పెంచే వార్డింగ్స్ చెప్తున్నాను అక్కడ అని రాసి 1 ఇయర్ అతనికి ఇచ్చిన టైం 1 ఇయర్. 1 ఇయర్కి 30 లక్షలు 40 లక్షల బిల్లు ఉంటుంది కూడా వేరే విషయం. ఇస్తే 1 ఇయర్కి అతను లైఫ్ ఇచ్చారు. అంటే ఒక లివర్కి వస్తేనే తగ్గదని మీరే చెబుతున్నారు. ఇది ఎంతోమంది తెలుసుగా, మీరు డేట్లు చెప్పడం, క్యాన్సర్ డేట్ చెప్పడం ఎలా కామన్. ఒక ఆయన వెంకటరెడ్డి గారు అని పేరు కూడా చెప్తున్నా, కమిట్ అయ్యి చెప్తున్నా. ఆయన 94 సంవత్సరాలు, లివర్ క్యాన్సర్ వచ్చింది, చాలా సివియర్ లివర్ క్యాన్సర్, స్వతంత్ర సమృద్ధుడు. ఆయనకి అంతా నెల 2 నెలలు మ్యాక్సిమం చెప్పింది. 10 మంది డాక్టర్ల దగ్గరికి వెళ్తే నెల చెప్పారు, ఎందుకంటే 95 ఏళ్ళని లివర్ క్యాన్సర్ పెద్ద అంటే చెప్పారు. ఆయన ఇప్పటికి 2 సంవత్సరాలు 7 నెలలు 8 నెలలు అయింది. నేను దగ్గరికి వచ్చినప్పుడు మాట చెప్పా, సరే వాళ్ళు నెల ఇచ్చారు కదా, నెల పోయిందంతా నా బోనస్, తాతగారి జీవితంతా నాది, నేను కనీసం ఎల్ఎఫ్టీ కూడా చేస్తాను, నాకు అవసరం, నేను డైట్ ఇస్తా, ఆయన చేస్తాను, బతికినంతకాలం నాదే బోనస్ అన్న. ఇప్పుడు 2 సంవత్సరాలు 8 నెలలు అయింది, మొన్న వచ్చాడు, ప్రతి నెల 2 సార్లు వస్తాడు, అందరినీ పలకొస్తాడు, ఎటు చెప్తాడు, నాకు నా మనవడు చేశాడు అంటాడు, అటు ఫ్యామిలీ అంతా వస్తారు, చాలా హ్యాపీ సార్, మా నాన్నగారు బాగున్నారు అంటారు, నేను 100 కొడతా, మొన్న కూడా చెప్పాడు. మరి లివర్ తర్వాత ఇచ్చింది బోనస్ నాదేగా, ఒక పారాసిట్ వాడలేదుగా, సేమ్ ఒక ట్యాబ్లెట్ వాడలేదుగా, అంటే వాళ్ళు కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదండి, ఎలాగో సంవత్సరం తర్వాత పోతాడని. అలా ఉన్న బోల్డ్ కేసులు కదా మనం చేయగలిగినాయి. మళ్ళీ వీళ్ళు వచ్చింది ఏంటంటే ఎలా వస్తుందంటేనండి, ఒక దుష్ప్రచారం చేయడానికి ఎంచుకున్న మార్గం, ఒక పేషెంట్ వస్తాడండి, బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది అనుకోండి, ఆ బ్రెస్ట్ క్యాన్సర్కి వీళ్ళు ఒక సర్జరీ చేస్తారు, కీమో రేడియేషన్ కొనిస్తారు, ఆ తర్వాత ఒక 6 నెలలకి స్కాన్ చేస్తారు, పెట్ స్కాన్ అంటే కీమో ఎండింగ్ అయినా ఒక 6 నెలలకి స్కాన్ చేస్తారు. స్కాన్ చేస్తే 4 చోట్లకి లంగ్కి వెళ్ళిపోయింది, బ్రెయిన్కి వెళ్ళిపోయింది, బొన్స్కి వెళ్ళిపోయింది, లింఫ్ నోడ్స్ ఉందని వస్తుంది. అంటే మీరు లాస్ట్ ముగించిన కీమో తర్వాత 6 నెలలకి అంత అయిపోయింది కదా, అయిపోయినాక తిరిగి వచ్చిందంటే మీ వైద్యం పనిచేయలేక తిరిగి వచ్చింది కదా. ఇప్పుడు అలా డైట్ మొదలుపెట్టి చేశారనుకోండి, ఇంకో 6 నెలలు నా డైట్ చేసిన తర్వాత అవన్నీ 0 వచ్చినాయి. కానీ పెట్ స్కాన్ ఇచ్చినప్పుడు ఏమైనా వస్తారో తెలుసండి, వాడు చేయించేది క్యాన్సర్ హాస్పిటల్ కాబట్టి, ఇదివరకు బ్రెస్ట్ క్యాన్సర్ కొట్టిన పాత రికార్డు రాస్తాడు, ఒక సర్జరీ, కొన్ని కీమోలు, కొన్ని రేడియేషన్ రాస్తాడు. ఇది చూడగానే కొంతమంది జీవితంలో పేషెంట్ చూడడం, కొంతమంది సన్నాసిగాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు చూసారా, ఈ రామకృష్ణ గారు మోసం చేస్తున్నాడు, అక్కడ వాళ్ళు వైద్యం తీసుకుంటే వాళ్ళు
కీమో రేడియేషన్ మనం తగ్గితే నాదే క్లెయిమ్ చేసి ఏం చేస్తాం వాళ్ళు రాయర్గా ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ వీఆర్కే డేట్ అని రాయర్గాళ్ళు నీది పాత రాస్తారు కదా. సేమ్ సిద్ధు కేసు ఇంతే. సిద్ధు భార్య డాక్టర్ అయితే ఆవిడకి వీళ్ళు ఒళ్ళు గుల్ల చేసి నెత్తి మీద జుట్టు ఓడగొట్టి నాశనం చేసి రోజుల్లో చచ్చిపోతుందని చెప్పి 3% కూడా లేదు అయిపోయిందని చెప్పారు. అన్నీ వదిలేసి ఆయన వేరే దానికి వెళ్ళాడు. ఇప్పుడు దాడి ఏంటి ఆయన ఇంతకుముందు కొట్టి కీమోల మూలం కదా మీరు 3%కి తెచ్చి రోజుల్లో పోతారని చెప్పింది. అంటే మరి వేరే వాడు రాగానే వేట క్లెయిమ్ చేస్తున్నారు వీళ్ళు. అంటే అర్థమైందా? ఇది జరిగేది అది. ఇది నా పెద్దంగా జరిగేది అది. అంటే వీళ్ళు ఏడిపోయిందంటే అలా ఉంటుంది. లేదేమంటారు వీళ్ళు తెలిసిన ఈ అడ్డగాడిలు వేసిన ఒకే ఒక మాట ఫేక్. ఒరే ఫేక్ చేస్తే నేను దొరికిపోతారు కదా గాడిదిల్లారా. ఫేక్ అంటే నేను ల్యాబ్ని మేనేజ్ చేయాలి, అప్పుడే కదా ఫేక్ అనేది. సో క్యాన్సర్ ల్యాబ్ నువ్వు నీయే కదరా ల్యాబ్ రుజువు చేయరా ఫేక్ అని. క్యాన్సర్ కి మెటబాలిజమే అది నేను మళ్ళా చెప్తున్నా. నేను తొడగొట్టి చెప్పడానికి లేవటానికి నాకు వచ్చేవంతా తన్నించుకొని వచ్చిన పేషెంట్స్. ఇప్పుడు 2018లో చైనా ప్రభుత్వం నన్ను పిలిచి ఆంకో న్యూట్రిషన్స్ అనే అవార్డు ఇచ్చి గౌరవించిందంటే నన్ను హెల్త్ మినిస్టర్ కలిశాడు, ఇన్ఫా మినిస్టర్ కలిశారు. అంటే చాలా మందికి ఇస్తారంటగా. ఒక్కళ్ళు కూడా చూపించండి ఆంకో న్యూట్రిషన్ అవార్డు ఎవరికి ఇచ్చారు. నేను ఎక్కడో విన్నా, ఎవరో పెద్ద మనిషి చెప్పడం. దానికి ఏముందిలేండి, గూగుల్లోకి వెళ్ళి మనం అప్లై చేసి దానికి చేస్తే అప్లై చేస్తే ఇస్తారా. నేను అప్లై చేశాను చూపిస్తారా, వాళ్ళు చేసింది చూపిస్తారా, మీటింగ్లు కూడా ఉన్నాయి, వెబ్సైట్లో పెట్టి పెడతారా. పోనీ క్యాన్సర్ హాస్పిటల్ బిల్డింగ్ కూడా పేర్లు పెడతారు చైనాలో. నా చైనీస్ మాట్లాడటం వచ్చా, నాకు వచ్చా. వాళ్ళు డైట్ తీసుకున్న ఫేర్గా చెప్పారు. వీఆర్కే డేట్ నేను పెడతారా ఒక యూనివర్సిటీ, అది కూడా వరల్డ్ వన్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీ. పైగా దాంట్లో ఇచ్చిన వాళ్ళ టీంలో యూఎస్ఏ, ఆస్ట్రేలియా, జపాన్ చెందిన శాస్త్రవేత్తలు కూడా, నాట్ ఓన్లీ చైనీస్. అదొక ఇంటర్నేషనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ అది. క్యాన్సర్ పేషెంట్ తీసుకెళ్ళి నాకు చూపించి అంత గౌరవం ఇస్తారా? ఈ భేదవాద గాడిదలందరికీ కమ్యూనిస్ట్ సంబంధాలు ఉన్నాక ఎంక్వైరీ చేసుకోండి, ఆ సైట్లు ఎందుకు పెట్టారు. అప్పుడు అదేగా చెప్పింది నేను. అప్పుడు ఆ గాడిద నమ్మూది కాలేదనుకోండి, ఇది నేపాలని పిలిస్తే సిట్టింగ్ కొత్త అంటాడు. నేను అన్నా కదా అప్పుడు మీ ఆ ఛానల్ చెప్పేవరా గాడిద నేపాలని పిలుస్తాడు సైట్లో ఎందుకు పెట్టారు గాడిద, అది రుజువు చేయరా వెళ్ళిపోతాను, రుజువు చేయొచ్చు కదా.